ట్రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో I'm sorry, Divya. I'm really sorry. చెప్పరా, ఒకసారి కలవాలరా. ఎక్కడున్నావు? ఆఫీస్ దగ్గర ఉన్నా. అడే వస్తున్నాను, వెయిట్ చేయి. ఏంట్రా ఏదో చెప్పాలన్నా? ఇక్కడొద్దు, ఇంటికి వెళ్దాం. బాగున్నాయి బావా. కూర్చోరా. ఇవే లేదా? ఫంక్షన్కి వెళ్ళిందిరా. టీ కానీ కాఫీ కానీ? వద్దు. 1 సెకండ్. అంజలి ఎలా ఉందిరా? ఏంట్రా ఏదో మాట్లాడాలను? నీకు తెలిసిన లాయర్ ఉన్నాడు కదా, తనతో మాట్లాడిన గురించి. దేని గురించిరా? నేను డివోర్స్ తీసుకుందాం అనుకున్నాను రా. బాగా ఆలోచించావా? 2 months వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్. తను నా మీద గెలవాలని, నేను తన మీద అధికారం చెలాయించాలని ప్రతిరోజు ఏవో గొడవలు. 2 days బ్యాక్ నేను ఇంట్లో ఏ పనులు చేయట్లేదని నిలదీసి అడిగింది. నాకున్న జాబ్ ప్రెషర్తో నేనేం చేయలేనన్నాను. అందుకు తను, జాబ్ చేస్తున్న మగాడు ఈ ప్రపంచంలో నువ్వు అక్కడే కాదు కదా, అయినా అందరు హస్బెండ్స్ ఇలా లేరు కదా అంది. ఈ విషయం అలా తారాస్థాయికి చేరింది. నేను తను కుట్టాను. ఆఫీస్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్తో లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను రా. కన్ఫర్మ్గా డివోర్స్ కావాలనిపిస్తుంది. నువ్వు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చెప్తే మాత్రం ఏం వింటావురా? కానీ నాతో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ డైరీ తీసుకో, లాస్ట్ 5 pages చదువు. ఇది చదివిన తర్వాత కూడా నీకు డైవర్స్ కావాలనిపిస్తే అప్పుడు నాకు కాల్ చేయి. లేదు నువ్వే డైరెక్ట్గా మాట్లాడతానంటే ఇదిగో అతని విజిటింగ్ కార్డ్. ఓకేరా. మర్చిపోకుండా చదవరా. నన్ను దోచుకుందువటే
హలో దివ్య, నీతో మాట్లాడాలి. రేపు 4:30కి నీకోసం డైమండ్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ కమ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఉన్నావు దివ్య? నేనేం అమీబాని కాదు కదా పదే పదే మారిపోవడానికి. నైస్ జోక్. సారీ. ఇట్స్ ఓకే. నువ్వు మాత్రం కొంచెం లావైనట్టున్నావు. అదేం లేదే, 1 year క్రితం ఎంత వెయిట్ ఉన్నానో ఇప్పుడు అంతే ఉన్నాను. నో చేంజ్. లేదులే, కొంచెం లావుగా కనబడుతున్నావు. బహుశా నా టార్చర్ తప్పింది కదా, అందుకే తిన్న తిండి బాగానే వంట పడుతున్నట్టుంది. నా వంట నేనే చేసుకుంటాను కాబట్టి ఒంటికి పడుతుందేమో. ఓ, వంట కూడా నేర్చుకున్నావా? ఒక వంట ఏంటి, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడం, షర్ట్ బటన్స్ కొట్టుకోవడం, అమ్మానాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం, ఇలాంటి బోలెడు పనులు నేనే చేస్తున్నాను తెలుసా. అంతేకాదు, ఇదివరకు ఆఫీస్లో బాగా ప్రెషర్ ఫీల్ అయితే నీతో షేర్ చేసుకునేవాడిని. నీ నుంచి కొంచెమైనా ఓదార్పు లభించేది. ఇప్పుడు నాకు నేనే ఓదార్చుకుంటున్నాను తెలుసా. నేను కూడా చాలా పనులు నేర్చుకున్నాను ఆనంద్. గ్యాస్ బుక్ చేయటం, కరెంట్ బిల్ పే చేయటం, కూరగాయలు సరుకులు తెచ్చుకోవడం, ఇలాంటివి చాలా చేస్తున్నాను. ఇదివరకైతే నాతో పాటు షాపింగ్కి తీసుకెళ్ళి నీకు పనిష్మెంట్ ఇచ్చేదాన్ని కదా. ఇప్పుడు నీకు ఆ బాధే లేదనుకుంటా. మా అమ్మలా వంట చేయడం రాదని, మా అక్కల ఇల్లు సర్దడం తెలియదని, మొగుడంటే గౌరవం లేదని, ఇలాంటి నా హింస నుండి తప్పించుకున్నాక దివ్య, నీకే కాదు నాకు మా అమ్మలా వంట చేయడం రాదు, మా అక్కలా ఇల్లు సర్దలేను. ఈ ఒక్క విషయం తెలియక నేను చాలా బాధ పెట్టాను దివ్య. ఐఎమ్ సారీ దివ్య, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేనిప్పుడు మన డైవర్స్ ఫైనల్ హియరింగ్ వినడానికి రాలేదు దివ్య. ఈ 1 yearలో నేను చాలా మిస్ అయ్యాను. ఇది చెప్పి నా తప్పొప్పుకొని నిన్ను బ్రతిమాలి నీతో ఉండిపోవాలని వచ్చాను దివ్య, నీతో ఉండిపోవాలని వచ్చాను. నువ్వు మాట్లాడేది నిజమేనా? నువ్వు నిజంగా నాతో ఉండడానికే వచ్చావా? అయితే ఇక మన మధ్య ఎవరూ వద్దు. ఏంటి, అమ్మా నాన్న ఫ్రెండ్స్? కాదు, పోలీసులు, కోర్టులు, లాయర్లు, ముఖ్యంగా ఈగో. రిక్వెస్ట్ అయితే ఓకే, మరి ఆర్డర్ అయితే? అయినా ఓకే భార్యమని. నాకు ఇష్టమైన కలర్ సారీ కట్టుకొచ్చినందుకు థ్యాంక్స్. నీకు ఇష్టమైన కలరే కాదు బాబు, నువ్వు ఇష్టపడి సెలెక్ట్ చేసిన శారీ కూడా.
అయినా నువ్వు కూడా నేను ఇష్టపడి సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకున్నావుగా. హే, నేనేదో క్యాజువల్గా వేసాను. అబచ్చా. అంజు, ఒకసారి నీతో మాట్లాడాలరా. సారీ అనే 2 అక్షరాలలో జీవితం అనే 3 అక్షరాలతో పని వేసుకున్నాం. సంతోషం, సుఖం, దుఃఖం, కోపం, అలక అన్నీ కలిసి ఉంటాయి. అందుకే మీరెవరికైనా సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆలోచించకండి, ఆచరించి చూడండి. దాని ప్రతిఫలం మీకే తెలుస్తుంది.